అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అన్నా క్యాంటీన్లకు పునరుజ్జీవం. మదనపల్లెలో ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ ర్యాంకు. దేశంలోని అత్యుత్తమ కళాశాలల జాబితాలో చోటు పదిలం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న మండిపల్లి. మిట్స్ కళాశాల ఆధ్వర్యంలో లక్ష్మీ పూజ. భక్తి పారవస్యంతో పులకించిన మదనపల్లె. రాష్ట్ర అధ్యక్షుణ్ణి కలిసిన సురేంద్ర యాదవ్. తమ్మళ్లపల్లె సమస్యలపై వినతి. అమూల్ డైరీని కొనసాగించాలన్న రైతు సంఘం నాయకులు. ముదివేణు ఎస్ఐని సత్కరించిన టీడీపీ నాయకులు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మరోసారి జాతీయ స్థాయి అగ్రశ్రేణి కళాశాలల జాబితాలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024 సంవత్సరానికి ర్యాంకుల జాబితా విడుదల చేసింది. ఎన్ఐఆర్ఎఫ్ విడుదల చేసిన జాబితాలో మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు అరుదైన గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు 249వ స్థానం లభించినట్లు తెలిపారు. ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్ వంటి 13 విభాగాల్లో ర్యాంకులు ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ టాప్ 300 జాబితాలో ఏపీకి చెందిన ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు కేవలం 25 మాత్రమే ఉండగా అందులో మిట్స్ ఒకటి కావడం విశేషం. విద్యాబోధన సౌకర్యాల ఆధారంగా ఆయా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటిస్తుంది. జాతీయ ర్యాంకు సాధించినందుకు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల అధ్యాపక బృందాన్ని అభినందించారు. రాష్ట్ర రోడ్డు రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం సమ్మేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లెలోని మంచాల మొగుడిని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి భక్తిశ్రద్ధలతో ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన అభిమాని కోట చంద్రబాబు నాయుడు గుట్టపల్లిలోని ఆంజనేయ స్వామికి తలనీలాలు సమర్పించే కార్యక్రమానికి హాజరై ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ్మేపల్లి మండలం గుట్టపల్లికు చెందిన కోట చంద్రబాబు నాయుడు గతంలో పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఆంజనేయ స్వామికి తలనీలాలు సమర్పిస్తారని చేసిన మొక్కుబడి ఈనాడు తీర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాయచోటి నియోజకవర్గంలో తమ గెలుపే లక్ష్యంగా పనిచేసిన ప్రజలు, అభిమానులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహలో టీచర్ వేణుమాధవ్ రాజు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నార్తుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు పునరుజ్జీవం పొందాయి. అతి తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందిస్తూ పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీ మేరకు మాటకు కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అన్నా క్యాంటీన్లను అధికారికంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా మదనపల్లె పట్టణం సంతగేటు, నీరుగట్టివారిపల్లె, టమోటా మార్కెట్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ విద్యాసాగర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాటకొండ గుర్రప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లె పట్టణం రెడ్డప్పనాయుడు కాలనీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్రమైన శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా కాలనీ భక్తిభావంతో పులకించింది. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, అమ్మవారి జయజయధ్వానాలతో ఆ ప్రాంతం మార్మోగింది. డాక్టర్ విజయభాస్కర్ చౌదరి సాంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఎంతోమంది మహిళలు, పట్టణ ప్రముఖులు సైతం సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిభావంతో పూజలో పాల్గొన్నారు. లక్ష్మీ పూజకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, RRR ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ ద్వారకానాథ్, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ ఎన్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ ను కలిసి సన్మానించారు. ముదివేడు ఎస్ఐగా గతంలో పనిచేసిన మల్లికార్జున రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో దిలీప్ కుమార్ ముదివేడు ఎస్ఐగా నియామకమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ సీనియర్ నాయకుడు జంగా రాఘవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తెట్టు రెడ్డిశేఖర్, దాదంవారిపల్లె సర్పంచ్ డిఆర్ వెంకటరమణారెడ్డి, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అయ్యూబ్, బోయపల్లి శ్రీనివాసులు, పంచేటు వెంకటరమణారెడ్డి తదితరులు శాలువాతో సత్కరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్ను రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ కలిశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కలిసి తమ్మళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు సురేంద్ర యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు సీనియర్ నాయకులు టీబీ జనార్దన్, వర్ల రామయ్యలను కూడా కలిసినట్లు తెలిపారు. రైతుల వద్ద నుండి అధిక ధరకు పాలుకొంటున్న అమూల్ డైరీని మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలా జరిగితే రైతులకు నష్టం వస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపు కృష్ణప్ప అన్నారు. శుక్రవారం మొలకల చెరువులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేది కాదని ఇప్పుడు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. పశుపోషణ ఖర్చులు పెరగడంతో పాడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాడి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు తమ్మళ్లపల్లి నియోజకవర్గం రైతు సంఘం కార్యదర్శి అంజనప్ప, వ్యవసాయ కార్మిక సంఘం ములకల చెరువు మండల కార్యదర్శి నిజాముద్దీన్, శంకరప్ప, వెంకటరమణ, పూజారి వెంకటరమణ, ఎల్లప్ప, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ఆర్సీ కురవపల్లెలో శుక్రవారం అక్క దేవతలకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఆర్సీ కురవపల్లె, బద్దెపల్లె, సిగిరేవాండ్లపల్లె గ్రామాల ప్రజలు ఉమ్మడి మట్లివారిపల్లె మాజీ సర్పంచ్ రుద్ర బాలకృష్ణ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో గుర్రాలను మెరవని చేశారు. అక్క దేవతలకు పచ్చవేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.